కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక ప్రభుత్వం తరపున స్పెషల్ కౌన్సిల్ అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి గతంలో ఇచ్చిన తీర్పును ఇవాళ డిస్మిస్ చేసింది హైకోర్టు. అప్పీల్కు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్న పిన్నెల్లి తరపు న్యాయవాది. ఓవరాల్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఆయన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ చూసాం మనం. పెద్ద ఎత్తున జాతీయం కూడా చర్చకు వచ్చింది. ఎంత బహిరంగంగా అంటే ఆయన అందరిని ఎదిరించి అందరిని అక్కడి నుంచి పక్కకు నెట్టేసి ఈవీఎం మెషిన్లను ఆయన కింద బద్దలు కొట్టడం చెప్పి దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి గతంలో జరిగిన అంశానికి సంబంధించి చూస్తున్నాం. సో ఆయన ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళడం, ఈవీఎం మిషన్ ని బద్దలు కొట్టడం జరిగింది. ఇది నేరుగా ప్రభుత్వ అధికారుల వాళ్ళ యొక్క మధ్యలోనే ప్రభుత్వ అధికారులను సైతం ఎదిరించి అక్కడికి వెళ్ళి ఈవీఎం మిషన్ ధ్వంసం చేశారు. అయితే ఆయనని అరెస్ట్ చేసేందుకు వీడియో సంచలనం రేపడంతో పెద్ద ఎత్తున ట్రెండ్ అవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయనని సెర్చ్ చేశారు. కానీ ఆయన కొంత అక్కడిక్కడ తిరుగుతూ ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు. సో కొంత దానికి ఆటంకం కలిగిందని చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోని పోలీసు అధికారులు తన అరెస్ట్ చేశారు. నరసరావుపేటకు సంబంధించి ఆయన్ని ఎస్పీ ఆఫీస్ తరలించినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి తాజా బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని డిస్మిస్ చేయడంతో ఈ అరెస్ట్ ముమ్మరమైంది. దీంతో పాటుగా మరో 3 కేసులు కూడా ఆయన మీద ఉన్నట్టు తెలుస్తోంది. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సో దానికి సంబంధించి వైసీపీ లేదా ప్రభుత్వం తరఫున అధికారులు కావచ్చు, లేకుంటే టీడీపీ రియాక్షన్స్ ఏంటి? మనోజ్, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై నమోదైనటువంటి కేసులపై హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ అనేది డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన నర్సరావుపేటలోనే వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నారు. సో ఆయన అక్కడి నుంచి నేరుగా ఎస్పీ ఆఫీస్ కి, పల్నాడు ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లా మాచర్లో జరిగినటువంటి విధ్వంసం అలాగే హింసాత్మక ఘటనలో పిన్నెల్లి ప్రమేయం ఉంది. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా రెండచింతల మండలం పాలవాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ కేసు ఒకటి, అలాగనే అక్కడే కారంపూడి మండలంలో భారీగా ఎన్నికల తర్వాత చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అనుచరులతో విధ్వంసం సృష్టించారు. మా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగనే ఏదైతే అక్కడ సిఐ నారాయణ స్వామి విధి నిర్వహణలో ఉన్నటువంటి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం 4 కేసులు నమోదయ్యి, ఈవీఎం ధ్వంసం కేసులో 1 కేసు, అలాగనే కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద దాడి చేసిన కేసు 1, అలాగనే కారంపూడిలో విధ్వంసం ఘటన 1, అలాగనే ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో అక్కడ అడ్డుకోపోయినటువంటి టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుని బెదిరించారు. సో మొత్తం 4 మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీటిల్లో ఈవీఎం ధ్వంసం కాకుండా మిగతా 3 కేసులు కూడా 307 సెక్షన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. తర్వాత కంటిన్యూగా పొడిగించుకుంటూ వచ్చింది. అయితే లాస్ట్ 5 డేస్ బ్యాక్ అయితే మాత్రం పూర్తిగా విచారణ జరిపిన తర్వాత జడ్జిమెంట్ ని రిజర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు జడ్జిమెంట్ ని వెలువరించడం జరిగింది. అన్ని 4 కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పూర్తిగా 4 పిటిషన్లు కూడా డిస్మిస్ చేయడం జరిగింది. వెంటనే ఈ పిటిషన్లు డిస్మిస్ చేసిన వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఏదైతే వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్న రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉన్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది పోలీసులు. ఆయన వాహనంలో అక్కడి నుంచి నేరుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరిగింది. ప్రజెంట్ పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి